హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్లో హెడ్లైన్స్ వన్ బై వన్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ ఇది ఎక్కడ జరిగింది, ఏంటి దీని విషయాలు అనేది చూద్దాం. 1 2 3 4 ఫిట్నెస్ గైడ్ బుక్ ఇది ఎవరు రాశారు ఏంటనేది చూద్దాం. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ నియామకం, న్యూ అపాయింట్మెంట్ ఇది. జస్టిస్ బిఆర్ గవాయ్ రామకృష్ణ గవాయ్ కదా. సో ఈయన అపాయింట్మెంట్ ఇవాళ అనమాట, May 14th అనమాట. May 14th ఈయన అపాయింట్మెంట్ కాబట్టి దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం. జూలై 2019 తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి 3.2% నమోదైంది. 2025 2019లో అది 3.3% ఉండేదన్నమాట. సో దీని తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇంత లోయెస్ట్ రావడం ఇదే. కాబట్టి దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం. మాల్దీవులకు సహాయం చేయడానికి భారతదేశం 50 మిలియన్లు విలువైన ట్రెజరీ బిల్లును ప్రవేశపెట్టింది. 50 మిలియన్లు అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. $50 మిలియన్ ట్రెజరీ బిల్స్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, ఓడిఐలో స్మృతి మందన 2వ స్థానానికి ఎగబాకింది. 2వ స్థానానికి వచ్చారు ఈవిడ. ఐసీసీ ఓడిఐ ఛాంపియన్షిప్ ఓడిఎస్లో విమెన్ ఓడిస్లో ఆవిడ 2nd పొజిషన్లో ఉంది. దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ముందుగా కనుక చూస్తే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్. ఈ ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025 మనకి వాషింగ్టన్ డీసీలో జరిగిందనమాట. వాషింగ్టన్ డీసీలో జరిగింది. May 5th నుంచి May 8th దాకా అనమాట. 5th నుంచి 8th దాకా జరిగింది. దీనిలో స్పెషల్ ట్యాగ్ ఏంటి అని అంటే, మన భారతదేశంలో మనకి సుపరిపాలన కోసం ఉపయోగించిన, మనకి భారతదేశంలో సుపరిపాలన అదే గుడ్ గవర్నెన్స్ అంటాం కదా, గుడ్ గవర్నెన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన 2 స్కీమ్స్ గురించి, 2 ప్రత్యేకమైన పథకాల గురించే ఇక్కడ అంతా డిస్కస్ చేయడం జరిగిందనమాట. దీనిలోనే ఏది ల్యాండ్ కాన్ఫరెన్స్లో. అంటే ఈ ల్యాండ్ కాన్ఫరెన్స్ అంటున్నాం కదా, భూమిని ఎవరికి చెందినది అంటే దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం అనేది ఏ దేశాలు చేస్తున్నాయి, ఏ దేశాలు ముందంజలో ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నిటి ఇక్కడ చర్చిస్తారు ఈ కాన్ఫరెన్స్లో. వాటిలో మన భారతదేశానికి చెందిన 2 పథకాలు, ఒకటి స్వమిత్వ పథకం ఒకటి, తర్వాత గ్రామ్ మన్చిత్ర ఒకటి, స్వమిత్వ ఒకటి. ఈ 2 పథకాలు చాలా స్పెషల్గా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. మనకి స్వమిత్వ తెలుసు, ఏప్రిల్ 14th 2020లో ప్రవేశపెట్టారు దీన్ని వచ్చినప్పటికీ December 3rd 2023లో ప్రవేశపెట్టారు. గ్రామ్ మన్చిత్ర అది పథకం. దీనిలో మనం ఇది బాగా ఎక్కువ సార్లు విన్నది స్వమిత్వ అంటే మనకి సర్వే ఆఫ్ విలేజ్ అబాది అంటారు. అబాది అండ్ మ్యాపింగ్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. అంటే దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. సర్వే ఆఫ్ విలేజ్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఈ సర్వే ఎవరిది, ఏ స్థలం, ఎవరి స్థిర నివాసం ఏది, ఎవరి ల్యాండ్ ఏది, భూమి ఏది అని మనకి క్లియర్గా తెలియడానికి ఈ స్వమిత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. స్వమిత్వ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే, సర్వే ద్వారా పర్ఫెక్ట్గా ఎవరి పొలం, ఎవరి స్థలం ఏది అనేది పర్ఫెక్ట్గా మనకి తెలుసుకోవడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. ఈ విధంగా దాదాపుగా కోట్ల మందికి, దాదాపుగా 1.6 crores మెంబర్స్ దీని ద్వారా బెనిఫిట్ అయ్యారనమాట ఈ స్వమిత్వ పథకం ద్వారా. అందులో దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఈ 2 పథకాలని ప్రవేశపెట్టింది పంచాయతీరాజ్ శాఖ అనమాట. పంచాయతీరాజ్ శాఖ ప్రవేశపెట్టిన ఈ 2 పథకాలు.
ఇదైతే స్వామిత్వ అయితే పంచాయతీరాజ్ దినోత్సవం రోజే ఇంట్రడ్యూస్ చేశారు ఏప్రిల్ 14, 2020 అంటే ఇది స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిందనమాట. ఇది ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు అయింది స్వామిత్వ. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇక్కడ అబాది అంటే ఏంటి అని అంటే, అబాది అనేది మనకి పర్షియన్ వర్డ్ అనమాట. అబాది అనేది పర్షియన్ పదము, పర్షియన్ అనమాట. ఈ పర్షియన్ పదానికి మీనింగ్ ఏంటి అని అంటే స్థిర నివాసం అని, స్థిర నివాసం లేదా ఉండే ప్రాంతం, ఉండే ప్రాంతం అని మీనింగ్ అనమాట. సో సర్వే ఆఫ్ విలేజ్ అబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ రూరల్ ఏరియాస్ అంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ సందర్భంగా ఈ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ 2 పథకాలని భారతదేశం ప్రవేశపెట్టిన ఈ 2 పథకాలని చాలామంది కొనియాడారనమాట. చాలా సూపర్ ప్రోగ్రామ్స్ అని అనడం జరిగింది. ఇదేంటి అని అంటే సర్వే ద్వారా ఎవరి స్థిర నివాసం ఏది, ఎవరి ప్లేస్ ఏది అనేది చెక్ చేస్తుంది. మన్చిత్ర ఏంటి అని అంటే అది డేటా అనమాట. అంటే గ్రామాలకు సంబంధించిన డేటాని పర్ఫెక్ట్గా సమాచారాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అంటే పాత రికార్డులు వాటిని మెయింటైన్ చేయడానికి గ్రామ్ మన్చిత్ర అనమాట. మన్చిత్ర ఇది వచ్చేటప్పటికి స్వామిత్వ పథకం. ఈ 2 పథకాలని కొనియాడడం జరిగింది కాబట్టి మనకి హైలైటెడ్ పాయింట్స్ ఇవి. వీటి మీద మనం ఫోకస్ చేయాలి. స్వామిత్వ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నది కూడా అనమాట. సో ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది ఈ పథకం ప్రవేశపెట్టి. అది వచ్చేటప్పటికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా అది ప్రవేశపెట్టి. దట్ ఇస్ అ పాయింట్. సో ఇది ఎక్కడ జరిగింది? ఈ ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే మనకి వాషింగ్టన్ డీసీలో జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. వాషింగ్టన్ డీసీ. సో ఇది వాషింగ్టన్ డీసీలో జరిగిందనమాట ఈ కాన్ఫరెన్స్. ఖచ్చితంగా ఇక్కడ అడగడానికి మనకు స్కోప్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎక్కడ జరిగింది ఈ కాన్ఫరెన్స్ అని అడగచ్చు. ఒకటి మే 5 నుంచి 8 దాకా జరిగింది. దీనిలో హైలైట్ చేసిన ప్రోగ్రామ్ స్కీమ్స్ ఏవి అంటే స్వామిత్వ ఒకటి, గ్రామ్ మన్చిత్ర ఒకటి. సో ఇక్కడ మనకి ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఇక్కడ హైలైట్ చేసిన పథకాలు స్వామిత్వ, గ్రామ్ మన్చిత్ర మే 5 నుంచి 8 దాకా జరిగింది. డీసీ అంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అనమాట. వాషింగ్టన్ డీసీ అంటే వాషింగ్టన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా. ఈ వాషింగ్టన్లో మనకి ఇంకా ఐబిఆర్డి అక్కడదే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం దీన్ని, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం. ఇది అక్కడే ఉంది. ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే మనం ప్రపంచ బ్యాంక్ అంటాం. ఈ ప్రపంచ బ్యాంక్ తర్వాత పోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి 2 వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయి. ఓకేనా? ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఒక క్రికెటర్ భార్య డైరీ, ద డైరీ ఆఫ్ అ క్రికెటర్స్ వైఫ్. ఈ పుస్తకం ఎవరి గురించి అని అంటే, ఈ పుస్తకం మనకి పుజారా అనే ఎవరి గురించి అంటే, పుజారా ఉన్నారు కదా క్రికెట్ ప్లేయర్. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే, సమాచారాన్ని సేకరించింది ఎవరి దగ్గర నుంచి అంటే, సమాచారం తీసుకున్నది ఆయన వైఫ్ అనమాట, పూజ ఆవిడ పేరు. అందుకనే ఇక్కడ ద డైరీ ఆఫ్ ద క్రికెటర్స్ వైఫ్ పుజారా విత్ ద నమితా కళ. రాసింది ఎవరు అంటే, నమితా కళ. సో ఏ వెరీ అన్యూజువల్ మెమోయిర్ అనమాట. ఆవిడ తన వైఫ్ ఒక క్రికెటర్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి, అంటే ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ తోటి ఎలా బిహేవ్ చేస్తారు, సోషల్గా వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటి అంశాలన్నింటినీ ఇక్కడ ఆవిడ గ్రహించిన వాటిని ఈ పూజ ఈవిడతోటి షేర్ చేయడం, ఈవిడ బుక్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అడగడానికి స్కోప్ ఉన్న పార్ట్. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ కానీ ఎవరన్నా సెలబ్రిటీలు ఎవరన్నా వార్తల్లో ఉంటే వాళ్ళ గురించి ఏదైనా పుస్తకం వస్తే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? నమితా కాల రాసిన బుక్ ఇది. సో పుజారా కాంటెక్స్ట్ అనమాట. సో ఇది ద డైరీ ఆఫ్ అ క్రికెటర్స్ వైఫ్, ఏ వెరీ. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇంకొక బుక్ ఇది మనకి 1 2 3 4 ఫిట్నెస్ గైడ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్.
వెయిటింగ్ ఫర్. ఇదంతా కంప్లీట్గా మనకి ఫిట్నెస్కి సంబంధించిన బుక్ అనమాట. ఫిట్నెస్కి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి అనమాట. సో దీన్ని హిందూ గ్రూప్ ప్రచురించిందనమాట. సో రైటర్ ఎవరు అంటే మనకి రచయిత బసు శంకర్. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనం 1 2 3 4 ఫిట్నెస్ గైడ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ పుస్తకం రాసింది ఎవరు అని అంటే బసు శంకర్. ఇది కంప్లీట్గా ఫిట్నెస్కి కావాల్సిన మంత్ర ఏంటి. ఈ బసు శేఖర్ ఎవరు అని అంటే ఫిట్నెస్ కోచ్ అనమాట, స్పోర్ట్స్ పర్సన్ అనమాట. సో ఇతను స్వచ్ఛందంగా ఈ ఫిట్నెస్ గురించి తను ఎలా ఫిట్గా ఉండడానికి కారణాలు ఏంటి ఈ వీటిని వివరిస్తూ ఇంట్రడ్యూస్ చేసిన పుస్తకం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. యూపీఎస్సీ న్యూ చైర్మన్. యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా మనకి అజయ్ కుమార్ అపాయింట్ అయ్యారు. అజయ్ కుమార్ ఈయన మనకి ప్రజెంట్ 37వ చైర్మన్ అనమాట. 37వ చైర్మన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి యూపీఎస్సీ అనేది చట్టబద్ధమైన సంస్థ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ యూపీఎస్సీ కానీ యూజీసీ కానీ ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. వీళ్ళ నియామకం మనకి 316/1 అధికరణకు సంబంధించి అనమాట. అధికరణానండి లేదా ఆర్టికల్ అనండి, దీనికి సంబంధించి అనమాట. దీనికి సంబంధించిన వీళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించి అధికరణ ఏముంటుంది అని అంటే 316/1. వీళ్ళ అపాయింట్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే డిఓపిటి అంటారు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. ఓకేనా. సో ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే హీఈస్ ఫ్రమ్ 1985 మనకి 85 ఐఏఎస్ అధికారి అనమాట. 85లో 1985లో ఐఏఎస్ అధికారిగా జాయిన్ అయ్యారు ఈయన. ఆ బ్యాచ్కి 1985 బ్యాచ్ అనమాట. కేరళ క్యాడర్లో జాయిన్ అయిన పర్సన్ చైర్మన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్. జనరల్గా వీళ్ళ టైం పీరియడ్ వీళ్ళకి డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 6 years ఉంటుంది. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. వీళ్ళకి 65 సంవత్సరాలు వచ్చేదాకా లేదా 6 years టర్మ్ ఉంటుంది. 6 years టర్మ్ ఉంటుంది. 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఏదొక గ్రూప్లో ఏదొక డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేయాల్సి వచ్చి ఉంటుందన్నమాట. ఈయన మనకి అంతకుముందు రక్షణ సెక్రటరీగా పనిచేశారు, డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఈయనకు ముందు ఇప్పుడు అంటే ఈ చైర్మన్గా ఈయన ఇంకా ముందు రావాల్సిందనమాట. మనకి ప్రీతి సుడాన్ అని ఉన్నారు ఆవిడ. ప్రీతి సుడాన్ ఈవిడెవరు అంటే ఈయనకు ముందు అంటే ఇప్పుడు అజయ్ కుమార్కి ముందు ఉన్న ఆవిడ అనమాట. 36వ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈవిడ ప్లేస్లోనే ఈయన వచ్చారనమాట. ఇప్పుడు ఈవిడ ప్లేస్లోనే ఈయన వచ్చారు. ఈవిడ 2వ యూపీఎస్సీ మహిళా చైర్మన్. రెండవ ఆవిడ మాత్రమే, ఈవిడ సెకండ్ పర్సనే. ప్రీతి సుడాన్ యూపీఎస్సీకి చైర్మన్గా ఉన్న వాళ్ళలో 2వ మహిళ. మొదటి ఆవిడ ఎవరు అంటే మనకి ఫస్ట్ మహిళా చైర్మన్ ఎవరు అంటే 1992లో అపాయింట్ అయిన ఆర్ఎం బాథ్యూ ఈవిడనమాట. ఆర్ఎం బాథ్యూ మొదటి ఆవిడ. ఇప్పుడు ప్రీతి సుడాన్ ప్లేస్లో ఈయన వచ్చారన్నమాట. ఈవిడ ఏప్రిల్ 2025కే రిటైర్డ్ అవ్వాల్సి ఉంది ప్రీతి సుడాన్. మనోజ్ సోని 35వ అతను మనోజ్ సోని ఈయన ప్లేస్లో సడన్గా అపాయింట్ చేశారన్నమాట. ఈయన సర్వీస్ ఇంకా 5 సంవత్సరాలు ఉండగానే మనోజ్ సోనిది ఈయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వగానే ఆయన ప్లేస్లో ఈవిడ వచ్చారన్నమాట. వీళ్ళ టెన్యూర్ 6 years ఉంటుంది, ఖచ్చితంగా అడుగుతాడు, ఇంపార్టెంట్ వన్ అది. తర్వాత ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ప్రీతి సుడాన్ 2వ యూపీఎస్సీ మహిళా చైర్మన్. ఇప్పుడు ఈయన అజయ్ కుమార్ వచ్చి 37వ చైర్మన్, 37th చైర్మన్. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది, అపాయింట్మెంట్ కదా, నియామకం కదా, ఫోకస్ చేయండి. సో కేరళ క్యాడర్ పర్సన్ 316/1 అధికరణ లేదా ఆర్టికల్ అంటాం కదా, ఆ ఆర్టికల్ ప్రకారం వీళ్ళ నియామకం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. జస్టిస్ బిఆర్ గవాయ్
ఆల్రెడీ బీఆర్ గవాయ్ గురించి మనం చెప్పుకున్నాం. బీఆర్ గవాయ్ ఇప్పుడు మనకి ఇవాళ ప్రమాణ స్వీకారం అనమాట. ఇది ఇవాళే ప్రమాణ స్వీకారం, ఓత్ అంటాం కదా, ప్రమాణ స్వీకారం మే 14న ప్రమాణ స్వీకారం. ఇది ఈయన 52వ ప్రధాన న్యాయమూర్తి, 52వ ప్రధాన న్యాయమూర్తి. అంతేకాకుండా రెండవ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. మొదటివారు కేజీ బాలకృష్ణన్, ఈయన రెండవ ఆయన అనమాట. అది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం ఈ పార్ట్ని. సో మే 14న ప్రమాణ స్వీకారం. అయితే ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఈయన అంటే ఈ పొజిషన్కి రాకముందు దాకా 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈయన రాబోతున్నారు. సంజీవ్ ఖన్నా ఉన్నారు కదా ఇతనికి ముందు, 51 సంజీవ్ ఖన్నా 51 కదా. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ రాబోతున్నారో వాళ్ళు జనరల్గా నల్సాకి హెడ్గా ఉంటారు. ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చిన దాకా నల్సాకి హెడ్గా ఉంటారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పుకున్నాం. అది దానికి చెప్పాను, సూర్యకాంత్ కొత్త పర్సన్ వచ్చారని చెప్పుకున్నాం. ఈ నల్సా అంది కదా, నల్సా NALSA రీసెంట్గానే చెప్పుకున్నాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ. దీనికి కొత్తగా సూర్యకాంత్ని అపాయింట్ చేశారు. సూర్యకాంత్ని చైర్మన్గా అపాయింట్ చేశారు. ఈయనకు ముందు బీఆర్ గవాయ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ గవాయ్ ఈయన టైము మే 13th దాకా, ఇక్కడ మే 14th నుంచి ఇతను మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కంటిన్యూ అవుతారు. అక్కడ వచ్చినప్పటికి నల్సాకి ఎవరు ఉంటారు అని అంటే ఇప్పుడు సూర్యకాంత్ వస్తారు. దట్ ఇస్ అ పాయింట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ రాబోతున్న పర్సన్ ఏమవుతారంటే నల్సాకి మూవ్ అవుతారు, తర్వాత వీళ్ళు చీఫ్ జస్టిస్ అవుతారు. అలా ఉంటుందన్నమాట కండిషన్. ఇప్పుడు చూడండి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ కాబోయే వాళ్ళు అనమాట. నెక్స్ట్ కాబోయే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సంజీవ్ ఖన్నా గురించి చెప్పుకున్నాం. సంజీవ్ ఖన్నా 51 అనుకున్నాం కదా. సంజీవ్ ఖన్నా 51. ఇప్పుడు వచ్చేటప్పటికి గవాయ్ వచ్చేటప్పటికి 52 కదా, 52. ఇప్పుడు ఈయన నల్సాకి చైర్మన్గా మొన్నటిదాకా ఉన్నారు. కొత్తగా నల్సాకి ఎవరిని అపాయింట్ చేశారంటే సూర్యకాంత్ని, అంటే నెక్స్ట్ రాబోయే పర్సన్ని నల్సాకి అపాయింట్ చేస్తారు. ఇతను మనకి 53. ఇతని తర్వాత రేపు నవంబర్ 23 దాకే ఉంటారు గవాయ్, బీఆర్ గవాయ్. నవంబర్ 2025 దాకే ఇతను చీఫ్ జస్టిస్గా ఉంటారు. తర్వాత ఈయన సూర్యకాంత్ ఏ ప్లేస్లో చీఫ్ జస్టిస్ అవుతారు. అప్పుడేమవుతారు, ఈయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఈ పర్సన్ విక్రమ్నాథ్ నల్సాకి హెడ్ అవుతారు, నల్సా చైర్మన్ అవుతారు. అది పాయింట్ అనమాట. అట్లా మూవ్ అవుతూ ఉంటారు. సో అది గుర్తుంచుకోవాలి మనం. తర్వాత 54వ అతను ఇతను 53 వచ్చేటప్పటికి 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఎప్పటి నుంచి అని అంటే ఈయన అప్లికబుల్ నవంబర్ 24 నుంచి అనమాట. నవంబర్ 24 నుంచి 2027 దాకా ఈయనే ఉంటారు. 53వ ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనమాట సూర్యకాంత్. 54 వచ్చినప్పటికి విక్రమ్నాథ్ ఇక్కడ ఈయన 2027 నుంచి 2027 అంటే సెప్టెంబర్ దాకా, 2027 నుంచి ఫిబ్రవరి 2027 నుంచి సెప్టెంబర్ 2027 దాకే ఉంటారు. కొన్ని నెలలే పనిచేస్తారు. ఈయన తర్వాత మళ్ళీ లేడీ వస్తారు. ఈవిడ ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళలో సెకండ్ లేడీ. తర్వాత 55వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు. ఆవిడ BV నాగరత్నం అనమాట. BV నాగరత్నం ఆవిడ 27 నుంచి అక్టోబర్ అదే సంవత్సరం రిటైర్డ్ అవుతారు. ఆవిడ కూడా అదే సంవత్సరం అంటే కొన్ని నెలలు మాత్రమే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సెప్టెంబర్, అక్టోబరే అంటే దాదాపు ఇక్కడ 24, నెక్స్ట్ మంత్ ఒక మంత్ కూడా ఉండరు, మంత్ ఉంటారన్నమాట, ఒక 1 మంతే ఉంటారు. కాకపోతే ఆవిడ ఏంటి అని అంటే రెండవ మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మొదటి ఆవిడ ఫాతిమా బీవీ కదా, ఈవిడ రెండో ఆవిడ అవుతారు అప్పుడు ఆ సంవత్సరానికి 2027 నాటికి. తర్వాత 56 వచ్చేటప్పటికి జస్టిస్ నరసింహ, 57 పార్దీవాలా, 58 వచ్చేటప్పటికి విశ్వనాథన్. 58 ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ప్రజెంట్ ఈయన ఉన్నారనమాట. 52 ఇవాళే ఈయన అపాయింట్మెంట్ జరిగింది కదా. 52 బీఆర్ గవాయ్ రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి అనమాట, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన తర్వాత ఈయన వస్తారు నెక్స్ట్ నవంబర్ 24కి ఈయన అపాయింట్ అవుతారనమాట. 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్. ఇప్పుడు ఈ సూర్యకాంత్ మనకు వార్తల్లో ఎక్కడ ఉన్నారంటే ప్రజెంట్ నల్సా చైర్మన్. ఈయన నల్సా చైర్మన్గా చెప్పుకున్నాం.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. పేదవాళ్ళకు కూడా న్యాయం అందించాలి అన్న ఉద్దేశంతో మూవ్ అయింది అని చెప్పుకున్నాం కదా. 31/1లో చెప్పుకున్నాం కదా మనం. అలాంటి పార్ట్ అనమాట, అదనమాట రిలేటెడ్ వన్. ఓకేనా. సో ఇది మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. నెక్స్ట్ రాబోతున్న వాళ్ళనమాట. నెక్స్ట్కి మూవ్ అవుదాం. జూలై 2019 తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి అంటాడు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇది కంప్లీట్ ఎకానమీ కదా. రిటైల్ ద్రవ్యోల్బణం అంటున్నాడు. ఈ రిటైల్ ద్రవ్యోల్బణం అంటే మనకి సిపిఐ ద్వారా దీన్ని లెక్కిస్తారనమాట. సిపిఐ ద్వారా లెక్కిస్తారు రిటైల్ ఇన్ఫ్లేషన్ని. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. తర్వాత మనకి హోల్సేల్ జనరల్ ద్రవ్యోల్బణం, మామూలు ద్రవ్యోల్బణం అంటాం. రిటైల్ ద్రవ్యోల్బణం అని మెన్షన్ చేశాడు అంటే, రిటైల్ ద్రవ్యోల్బణం అని మెన్షన్ చేశాడు అని అంటే అక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దాన్ని సిపిఐ తోటి కొలుస్తారు. సిపిఐ తోటి మెజర్ చేస్తారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. వినియోగదారుల ధరల సూచి అంటాం. వినియోగదారుల ధరల సూచి ఇది ఇండికేటర్ అనమాట. అదే మనకి మామూలు ద్రవ్యోల్బణం అనుకోండి, రిటైల్ కాదనుకోండి, రిటైల్ ఉంటుంది, ఇది రిటైల్ అన్నా ఉంటుంది, లేకపోతే రిటైల్ ద్రవ్యోల్బణం అన్నా, లేకపోతే హోల్సేల్ ఉంటుంది. హోల్సేల్, రిటైల్ హోల్సేల్ కదా. రిటైల్ అంటే ఏంటి అని అంటే ఒక ఇండివిజువల్ పార్ట్ని బట్టి చెప్పేది రిటైల్. హోల్సేల్ అంటే గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ని బట్టి చెప్పేది. అంటే ఒక వస్తువు పెరిగితే, ధర పెరిగితే ద్రవ్యోల్బణం అని చెప్పేది రిటైల్. అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ కనుక, వస్తువులు కనుక పెరిగితే, ధర పెరిగితే అది ద్రవ్యోల్బణం అని చెప్పేది డబ్ల్యూపీఐ. ఈ రెండు మన ఇండియాలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండింటి ద్వారా ద్రవ్యోల్బణాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. రిటైల్ ద్రవ్యోల్బణం క్యాలిక్యులేషన్ ఉంటుంది. తర్వాత టోకు ధరలు, హోల్సేల్ అంటే టోకు ధరలు కదా, హోల్సేల్ అంటాం కదా, టోకు ధరల సూచి. దీన్ని ఏమంటామంటే టోకు ధరల సూచి అని పిలుస్తారు. దాన్ని వినియోగదారుల ధరల సూచి అంటాం సిపిఐని. డబ్ల్యూపీఐని టోకు ధరల సూచి అంటాం. ఒక వస్తువు ధర పెరిగింది అని చెప్పాలి, ఒక వస్తువు ఇండివిజువల్ వస్తువు కూడా చెప్పాలి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. దాన్ని రిటైల్ ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. అదే కనుక గ్రూప్ ఆఫ్ కమోడిటీస్, ఒక వస్తువుల సమూహం కనుక అయితే దాన్ని టోకు ధరల సూచితో చూపిస్తాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు మనం మాట్లాడుతోంది దేని గురించి అంటే దీని గురించి మాట్లాడుతున్నాం. 2019 తర్వాత కనిష్టంగా, అంటే చాలా లీస్ట్ ఏది అని అంటే 2019లో ఈ టోకు ధరల సూచి, ఇది వినియోగదారుల ధరల సూచి ద్వారా ద్రవ్యోల్బణం 3.3% ఉంది. 3.3% ఉంటే 2025కి ఇదే ధరల సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి ద్వారా ఇది 3.2%కి వచ్చింది. ఈ గ్యాప్లో మనకి ఇప్పుడు ఈ 69 నెలల పైన అనమాట, 69 నెలల పైన ఈ గ్యాప్లో, 69 నెలల పైన గ్యాప్లో ఇంత కనిష్టానికి రావడం ఇదే అనమాట. ఇంత తక్కువకు రావడం ఇదే. సో దాదాపుగా 2019 తర్వాత, 2019 జూలై తర్వాత ఇంత కనిష్టానికి మళ్ళీ 2025 మేలోనే వచ్చిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. అది మనకి ఇక్కడ చెప్తోంది. 3.2 అంటే 3.3 అయినా 3.2 అయినా కూడా ద్రవ్యోల్బణం మన టార్గెట్ ఏంటి? ద్రవ్యోల్బణం మన టార్గెట్ ఏంటి అంటే +2 to +4 అంటారు. 2 +4 అంటారు. అంటే 2 నుంచి, అంటే 4కి 4కి -2 అన్న అవ్వాలి, లేదా 4కి +2 అన్న అవ్వాలి. 4కి -2 అంటే 2, 4కి +2 అంటే 6. అంటే 2 నుండి 6 మధ్యలో ఉండాలి మన ద్రవ్యోల్బణం. మన గణాంకాల ప్రకారం 2 నుంచి 6 మధ్యలో ఉండాలి. మరి 3.2, 3.3 కంట్రోల్గానే ఉన్నట్టే. సో అది కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఫిగర్ కూడా, ఇక్కడ గ్రాఫ్ కూడా చూడొచ్చు. గ్రాఫ్ చూస్తే కూడా అర్థమవుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణం 69 నెలల కనిష్టానికి వచ్చింది అంటున్నాడు. 3.2 అనమాట మనకి ఏప్రిల్ నెలలో. అంటే మే నెలలో ఈ గణాంకాలు ఇస్తున్న ఏ నెలవి అంటే ముందు 2025 ఏప్రిల్ అనమాట. 3.2కి వచ్చింది. 2019లో మనకి 2019లో ఇది ఎక్కడ ఉంది అని అంటే 3.3 దగ్గర ఉంది. ఓకేనా. సో మనది 2 ± 4 ఉండాలి కాబట్టి ద్రవ్యోల్బణం, దాని ప్రకారం మనకి ఇప్పుడు 3.2 అంటే సేఫ్ జోన్లోనే ఉన్నట్లే. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఎస్, మాల్దీవులకు సహాయం చేయడానికి భారతదేశం 50 మిలియన్ల విలువైన ట్రెజరీ బిల్లులను ప్రవేశపెట్టింది. 50 మిలియన్లు
50 మిలియన్ 50 మిలియన్ల ట్రెజరీ బిల్లు. ఈ ట్రెజరీ బిల్లు అంటే జనరల్గా ఇవి ట్రెజరీ బిల్లు మెచ్యూరిటీ పీరియడ్ 91 రోజులు కానీ 181 రోజులు కానీ 364 రోజులు కానీ 364 రోజులు. ఈ మెచ్యూరిటీ పీరియడ్ ఇలా ఉంటుందన్నమాట. 91 రోజులు 3 మంత్స్ కానీ 181 డేస్ 6 మంత్స్ కానీ 364 డేస్ 1 ఇయర్ కానీ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ అంటే తిరిగి ఇవ్వాలన్నమాట. ఇది అప్పు కిందే ఇచ్చింది. మనకి క్వశ్చన్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తాడు, క్రింది వారిలో ఏ దేశంకి భారతదేశం $50 మిలియన్ ట్రెజరీ బిల్లులను ఇచ్చింది అని అడుగుతాడు. కింద ఆన్సర్ మనం చెప్పేయచ్చు, మాల్దీవులు కదా, మాల్దీవులను హోల్డ్ చేసుకోవచ్చు. $50 మిలియన్ ఇది ఏ రూపంలో ఇచ్చింది, ట్రెజరీ బిల్లుల రూపంలో ఇచ్చింది. ఎందుకు మనకి మాల్దీవ్స్ చాలా ఇబ్బంది పెట్టింది మనల్ని లాస్ట్ ఇయర్ గమనిస్తే, కానీ హిందూ మహాసముద్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్న దేశం ఇది. హిందూ మహాసముద్రానికి చెందిన ఆర్కిపెలాగో అంటాం అనమాట, ద్వీపపు సమూహం అనమాట ఇది. మాల్దీవ్స్ అనేది, మాల్దీవులు ఒక ద్వీపపు సమూహం, చాలా ప్రముఖమైన ద్వీపపు సమూహం అనమాట హిందూ మహాసముద్రంలో. కాబట్టి దీని అవసరం మనకు ఉంది. శ్రీలంక, మాల్దీవులు వీటన్నిటి అవసరం మనకు ఉంది. కాబట్టి దాన్ని ఎనీవేస్ ట్రెజరీ బిల్స్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? భారతదేశం. ఏ కంట్రీకి? మాల్దీవ్స్కి. మాల్దీవులు ఇంకా మనం కనుక చూస్తే చాలా కండిషన్లో చాలా వాటిలో మనకి మాల్దీవులు వార్తల్లో కనిపిస్తోంది. ఇప్పుడు మీరు కింద ఒక కమెంట్ పెట్టాలి నాకు, మాల్దీవులకి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ఒక స్పెషల్ కేంద్రపాలిత ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ప్రధానమంత్రికి మనకి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. ఏంటది? అది ఏ కేంద్రపాలిత ప్రాంతం అనేది మీరు కమెంట్ చేయండి నాకు, ఓకేనా? మాల్దీవులకి ధీటుగా భారతదేశంలో కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని మేము అభివృద్ధి చెందిస్తాం అని మన ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు. అది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి, ఓకేనా? దట్ ఈజ్ ఆల్ అబౌట్ మాల్దీవ్స్ది. ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ స్మృతి మందన కనిపిస్తున్నారు. స్మృతి మందన ఓడిఐలో ఐసీసీ ఛాంపియన్షిప్ వన్డే ఇంటర్నేషనల్లో మహిళల విభాగం కదా, మహిళల విభాగంలో ఈవిడ స్మృతి మందన 2వ స్థానానికి వచ్చారని చెప్తున్నాడు. స్మృతి మందన ఈవిడ 2వ స్థానంలో ఉన్నారంటున్నారు. తెలుసు కదా, మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే మనకి సౌత్ ఆఫ్రికాకి చెందిన వోల్వార్డ్ అనమాట. వోల్వార్డ్ ఈవిడ మొదటి స్థానంలో ఉన్నారు. వోల్వార్డ్. స్మృతి మందన వచ్చినప్పటికి 2వ స్థానంలో ఉన్నారనమాట. అది మనకి పాయింట్. ఈ 2వ స్థానానికి రావడానికి ఈవిడ బాగా దోహదపడింది మొన్న జరిగిన శ్రీలంకలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్ అనమాట. శ్రీలంక కొలంబోలో మనకి ట్రయాంగిల్ సిరీస్ జరిగింది కదా, కొలంబోలో మనకి ట్రయాంగిల్ సిరీస్ జరిగింది. ట్రయాంగిల్ సిరీస్ ఎవరెవరికి మధ్య? భారత్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మధ్య. ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫైనల్లో, కొలంబోలో జరిగిన రామదాస స్టేడియం కదా, ఫైనల్లో జరిగిన ఈవెంట్లో ఫైనల్లో ఈవిడ దాదాపుగా సెంచరీ కొట్టేయడం, 116 రన్స్ కొట్టేయడం, దాంతో ఈవిడ ర్యాంక్ టాప్ పార్ట్లోకి వెళ్ళిపోయిందనమాట. ఈవిడతో పాటు మనకి ఇంకా ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలామంది ర్యాంకులు మారాయి. బట్ ఎనీవే సెకండ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి టచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఓకేనా? సెకండ్ పొజిషన్ ఎవరు? స్మృతి మందన. ఇండియాస్ స్టైలిష్ విమెన్ బ్యాట్స్మెన్ అంటారు ఇవన్నీ, స్టైలిష్ విమెన్ బ్యాట్స్మెన్. యా, సో అది కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ మనకి వెళ్దాం. జర్మేనియం. ఈ జర్మేనియం వార్తల్లో ఉంది మనకి. ఈ స్పెషల్ మూలకం ఇది జర్మేనియం. ఇది మెటల్, నాన్ మెటల్ రెండిటిగా కనిపిస్తుంది అనమాట. మెటల్ లక్షణాలు, నాన్ మెటల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది జర్మేనియంకి వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ జర్మేనియం, దీన్ని జనరల్గా ఈ జర్మేనియంని మనకి ఎక్కడ వాడతారు అంటే సెమీ కండక్టర్ల తయారీలో వాడతారు. సెమీ కండక్టర్ల తయారీలో, అంతేకాకుండా సెమీ కండక్టర్ల తయారీతో పాటు సోలార్ సెల్స్లో కూడా వాడతారు. సోలార్ సెల్స్లో వాడతారు. అంతేకాకుండా ఆప్టిక్
ఆప్టిక్ ఫైబర్లలో కూడా వాడతారు. ఆప్టిక్ ఫైబర్లో అంటే మనకి వైఫై కనెక్షన్ వస్తుంది కదా, ఆప్టిక్ ఫైబర్ నుంచి అనమాట. సో ఈ సోలార్ సెల్స్ ఈ సెమీ కండక్టర్ల తయారీలో వాడతారు. వీటి తయారీలో మనకి ఈ జర్మేనియంని వాడతారనమాట. ఈ జర్మేనియంకి సంబంధించిన ఎగుమతులను అంటే ఆ కంట్రీ నుంచి ఎగుమతి చేసుకోవడం మనం ఆపేసామన్నమాట. ఎవరి నుంచి అంటే చైనా నుండి వీటి దిగుమతులను మనం ఏం చేసామంటే ఆపేసాం అంతకు ముందు అనమాట. సో వీటిని మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నాం అనమాట. మళ్ళీ వీటిని కొనసాగిస్తున్నామని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. కొనసాగింపు జరుగుతోంది అని చెప్తోంది. ఎందుకనంటే చైనా తోటి మనకి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు యుద్ధకాలంలో అని తెలిసిన బాగా పాక్కి సపోర్ట్ చేసిన కంట్రీలు ఏవి అని అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న వాటిలో టర్కీ ఒకటి సపోర్ట్ చేసింది. టర్కీతో పాటు మనకి చైనా, ఈ 2 దేశాలే బాగా ఎక్కువగా పాక్కి సపోర్ట్ చేసిన దేశాలు. ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన పహల్గామ్ యుద్ధంలో సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే ఈ 2 దేశాలే, టర్కీ ఒకటి, చైనా ఒకటి. ఆయుధాలు ప్రొవైడ్ చేయడంలో కానీ, తర్వాత పోతే ఫైనల్గా సీజ్ ఫైర్ అవ్వడానికి కూడా వీళ్ళే కారణం నిజంగా అయితే. అమెరికా అనౌన్స్ చేసింది కానీ సీజ్ ఫైర్ చేస్తున్నానని, బట్ వీళ్ళ ప్రోద్బలం ఉందన్నమాట, టర్కీది చైనాది. ఇప్పుడు మరి ఇంత గొడవలు అవుతున్నా కూడా చైనా నుంచి దిగుమతులు చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే 68% ఈ జర్మేనియం నిల్వలు చైనాలోనే ఉన్నాయి. 68% ప్రపంచవ్యాప్తంగా 68% నిల్వలు, జర్మేనియం నిల్వలు మనకి చైనాలోనే ఉన్నాయి. చైనా తప్పితే ఇంక ఇవి తయారు చేయాలి అంటే సెమీ కండక్టర్లు తయారీ అయినా, సోలార్ సెల్స్ అయినా, ఆప్టిక్ ఫైబర్లు తయారు చేయాలన్నా కూడా మనకి ఇంకొక వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ లేదనమాట. అందుకని ఏంటి అని అంటే మనము దిగుమతులు చేసుకోవడానికి కొనసాగింపుని అనౌన్స్ చేశారు. అందుకని మనకి వార్తల్లో ఉందన్నమాట. ఈ జర్మేనియం మనకి స్పెషల్గా చెప్పాలి అని అంటే జీతోటి సింబల్ చూపిస్తుంటాం. జర్మేనియం అంట. పరమాణు భారం 72-63, ఇంత దూరం వెళ్ళి అడిగే స్కోప్ తక్కువ. బట్ ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే చైనా దిగుమతులను మనం కొనసాగింపు చేస్తున్నామని ప్రభుత్వం అనౌన్స్ చేసిందనమాట. అందుకోసమే ఓకేనా. తర్వాత రేపటి నుంచి సెషన్లో మనము ఒక స్పెషల్ టాపిక్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదో ఒకటి ఒక 5 minutes ఒక టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక టాపిక్ గురించి దానికి రిలేటెడ్గా ఉన్న అంశాలన్నింటినీ ఇంకా రేపటి నుంచి ప్రత్యేకమైన పాటలో నడుస్తుంది. ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఈ మనం రెగ్యులర్గా చెప్పుకున్న కరెంట్ అఫైర్స్తో పాటు ఒక స్పెషల్ టాపిక్ ఏదో ఒకటి డిస్కషన్లో ఉంటుంది. ఓకేనా. చలో దెన్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.